సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఇక తరువాతి నామంలో సూర్య. ఓం సూర్యాయై నమః. ఇది షడక్షరీ మంత్రం అంటారు. ఈ మంత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే మగపిల్లలకి త్వరగా పెళ్ళి అవుతుందిట, కావలసిన వధువు లభిస్తుందిట ఈ మంత్రం వల్ల. అదేమిటయ్యా? సూర్య అంటే నవవధువు, కొత్త పెళ్లి కూతురు పేరు సూర్య. లక్ష్మీ అమ్మవారు ఎప్పుడూ కూడా నవవధువులా ఉంటుందిట, అంటే కొత్త పెళ్లి కూతురులాగా. అసలు దేవతలందరి వయసు 30 సంవత్సరాల దగ్గరే ఆగిపోతుంది అని చెప్పి మనకి శాస్త్రం ఉంది. త్రిదశ అంటారు, అంటే 3 పదులు ఆ వయసులోనే ఉంటారని. అమ్మవారి ప్రత్యేకత ఏమిటి అంటే, మీరు రవివర్మ చిత్రపటాలు చూసుంటారు, ఎంత సౌందర్యం, ఎంత అఖండంగా ఉంటుంది. అలాగా నవవధువులా ఉంటుంది ఆవిడ, ఎప్పుడు కూడా అలాగే ఉంటుందట. వేదంలో కూడా పెళ్ళికి ఆశీర్వచన మంత్రాలు ఉంటాయి, పెళ్లిలో తతంగాలు ఉంటాయి. అక్కడ కూడా వధువుకి నడుముకి ముంజగడ్డితో తయారు చేసిన యోక్త్రం కడతారు, యోక్త్ర బంధము అంటారు దాన్ని. ఆ సమయంలో మంత్రం కూడా అదే, ఈ యోక్త్రాన్ని కడుతున్నాం మేము. అలాంటప్పుడు ఈ అమ్మాయి కొత్త పెళ్లి కూతురు ఎన్ని సంవత్సరాలు గడిచినా, జీవనంలో ఎన్ని యానములు గడిచినా కూడా ఎప్పుడు కూడా ఇలాంటి సౌందర్యంతో ఉండాలి. ఆశాసాన సౌమనసం ప్రజాగం సౌభాగ్యం తనుం అగ్నే అనువ్రత భూత్వ సన్నిహ్యే సుకృతాయకం. ఇదిగో ఈ అమ్మాయికి ఇలా యోక్త్రబంధం చేస్తున్నాం. ఈ అమ్మాయికి ఎప్పుడు కూడా మంచి మనస్సు ఉండాలి, అంటే భర్తతో కాపురం చేసేటప్పుడు కుటుంబంలో ఏ కలతలు లేకుండా ఉండేలాంటి మనస్సు ఉండాలి. అంతేనా? ప్రజాగం మంచి సంతానం కలగాలి. సంతానం కలిగితే సౌందర్యం ఏమైనా నాశనం అవుతుందేమో అని భయపడ్డాం. అబే లేదు, సౌభాగ్యం తను, సౌభాగ్యకరమైన తనువు అని ఒక అర్థం చెప్తారు. సంపద ఉండాలి, మంచి సౌందర్యంతో ఉన్న శరీరము ఉండాలి. అగ్నే అనువ్రత భూత్వ, భర్త అడుగుదాడల్లో ఉంటూ ఇద్దరూ కలిసిమెలిసి ఉంటూ ఉండాలి. ఇది సూర్య అంటే ఆ నవవధువుకి పేరు. సుప్రజసహత్వా వయగుం సుపత్నీరుపసేదిమా, మేము మంచి భార్యను కావాలి, అంతేకాదు సుపత్ని మంచి భార్య. అంతేనా? త్వాం వయగుం సుప్రజస, మంచి సంతానాన్ని కనాలి. మీరు ఎప్పుడైనా మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కథలు చూసినట్టయితే దాంట్లో బామ్మలు, అమ్మమ్మలు, తాతగారులు ఉంటారు, వాళ్ళ పాత్రలు. ఇదిగో సరిగ్గా ఈ మంత్రానికి తగినట్టుగా ఉంటారు వాళ్ళు. అంటే మనవాళ్ళు వచ్చిన తర్వాత కూడా అమ్మమ్మ గారినో బామ్మగారినో చూస్తే తాతగారికి మంచి ముచ్చట వేస్తుంటుంది. అంటే అలాంటి కళతో, అంటే లక్ష్మీ కళ అంటే అర్థం అదనమాట. అందుకని సూర్య, అమ్మవారికి సూర్య అని పేరు. భాగవతంలో ఈ పదాన్ని చాలా అందంగా ప్రయోగించాడు వ్యాస భగవానుడు. దేవకీదేవి వివాహమై వెడుతుండగా సూర్యయా సహా అని వస్తుంది అక్కడ. చాలామంది మామూలు సంస్కృతం చదువుకున్న వాళ్ళకి సూర్య అంటే అర్థం కాక ఏమిటండి ఇలా పెట్టాడు అనుకుంటారు. సూర్య అంటే నవవధువు, అదిగో అలాంటి స్వరూపం కలిగినది. లక్ష్మీతంత్రం చెప్తుంది, తత్వ పద్ధతిని బోధిస్తాను నేను, కనుక నా పేరు సూర్య. ఇదేమిటి? తత్వ పద్ధతి బోధిస్తే సూర్య ఎందుకు అవుతుంది? హితాయ సర్వజీవానాం ప్రసూయే తత్వ పద్ధతిం, నేను తత్వ పద్ధతిని సంకల్పిస్తాను, చూపిస్తాను జీవులందరికీ. ఏమిటి తత్వ పద్ధతి అంటే, ఒక చిన్న విత్తనం వేశాం, విత్తనము మొలకెత్తడానికి, మొక్కగా మారడానికి కొంత సమయం పడుతుంది కదా. ఇంత సమయం పట్టడానికి దాంట్లో కలిగే రకరకాలైన పద్ధతులు ఏముంటాయి, దాంట్లో ప్రక్రియలు, జీవ ప్రక్రియ ఎలా జరుగుతుంది, అది ఇన్ని రోజుల్లో జరిగే ముందే వెంటనే వచ్చేందుకు ఉపయోగం ఉందా అని ప్రయత్నించి మందులు వేసాడనుకోండి, అది కాస్త చచ్చూరుకుంటే తప్ప మొలకెత్తదు. నీవు విత్తనం వేసిన తర్వాత ఎంతకాలం వరకు విత్తనం ఉండాలో అది అయిన తర్వాత మాత్రమే మొలకెత్తుతుంది. మొలకెత్తింది మొక్కగా మారాలి,
మొక్క అయినది వృక్షం. ఇదంతా కాలాన్ని బట్టి, అంటే కాల పరిపాకం చేత మాత్రమే ఇది విత్తనం మొలకెత్తడం జరుగుతుంది. అలాగే మొగ్గగా ఉన్న పుష్పము అది పుష్పముగా మారడం, సుగంధం రావడం, లేదా దాంట్లో తేనె రావడం, ఇవన్నీ కూడా కాలాన్ని బట్టి. అలాగా తత్వ పద్ధతిని నేను బోధిస్తాను. ఆ మధ్య వెనకటి రోజుల్లో ఒకళ్ళు ఫలానా నక్షత్రంలో ఉంటే ఆడపిల్లలు ఇలా ఉంటారు ఇలా ఉంటారని చెప్పారు. అది శాస్త్రంలో ఉన్నదే, లేదని అంటల్లా. ఆ సూత్రాలు ఆ పద్ధతులు చెప్పడానికి సమయము సందర్భం ఉన్నాయి. కానీ చటుక్కుని ఈ పద్ధతి వేయడం చేత ఆధునిక కాలంలో ఏమైపోయింది, అలాంటి స్థితి వెంటనే రావాలి అంటే మొగ్గగా ఉన్న మొగ్గ పుష్పముగా వికసించాలంటే 24 గంటల్లో మారుతుంది. సూర్యకాంతి క్రమంగా చేరిన తర్వాత, భూమి నుంచి నీరు వచ్చిన తర్వాత ఏ కాలము లోపల ఎలా మారాలో అలా ఉండాలి. ఇప్పటికే ఇతర దేశాల్లో కొన్ని మార్పులని చాలా త్వరగా పొందించడం కోసం రకరకాల మందులు ప్రయోగిస్తున్నారు ప్రజల మీద. అది చాలా ప్రమాదం. దీన్నే తెలుగులో సరదాగా చెప్పారు వాపా బలుపా అని చెప్పి. డామ్ముని పడితే బెణికింది వాచింది, వాడెవడో చూస్తే శరీరం వాస్తేట మోకాలో చెయ్యను చాలా బలం వచ్చింది అనుకున్నట్ట. బలానికి దానికి తేడా ఉంది. క్రమక్రమంగా ఎదుగుతూ వచ్చినప్పుడు బలం ఉంటుంది. ఉన్నట్టుండి వచ్చింది అనుకోండి, అది ఏదో ప్రత్యేకత కలిగి ఉంటుంది, ప్రమాదం తెచ్చిపెడుతుంది. అందుకని అలాంటి మాటలు ఎక్కడా చెప్పకూడదు. ఇక్కడ కాలాన్ని బట్టి మాత్రమే మార్పు తీసుకొస్తుంది అమ్మవారు. అందుకని ఆవిడ సూర్య అని పేరు. 24 తత్వాలు సృష్టించాలన్నా, ఏ తత్వానికి ఏ ద్రవ్యంతో కలిపి ఉండాలన్నా, ఇవన్నీ చెయ్యాలంటే జీవులకి మోక్షము, భోగ్య పదార్థములు, భోగములు, ఆనందములు ఇవి ఎప్పుడెప్పుడు ఎలా ఎలా ఇవ్వాలో అమ్మకి తెలిసినంత బాగా ఎవరికీ తెలియదు అని అంటారు. అందుకని సూర్య. రమయాప్మి పునః తత్ర భుక్త్యా ముక్త్యా యదర్హత. అలా ఇవ్వడమే కాకుండా వాళ్ళకి ఎప్పుడు భుక్తి ఇవ్వాలి, ఎప్పుడు ముక్తి ఇవ్వాలి, ఇది అమ్మ ప్రత్యేకత. శ్రవణాత్ భుక్తి ముక్తిదం అని ఉంది మనకి లక్ష్మీ అష్టోత్తరంలో. లక్ష్మీ అష్టోత్తరం వింటే ముందు కలిగేది భుక్తి, తరువాత ముక్తి. పొరపాటుని ముక్తి భుక్తి మార్చామనుకోండి, ఇక అవడు చదవడు మాటే ముక్తి వస్తుందని చెప్పి. మహాభారతంలో ఇదే జరిగిందని చెప్పుకున్నాం. ఎవడైతే భారతాన్ని చదువుతాడో వాడికి సద్యో ముక్తిర్ భవిష్యతి అన్నాడు. వెంటనే మోక్షం వస్తుందని. భారతం చదవడం మానేసారు జనాలు అంటారు, పారాయణలు ఎవరు చెయ్యరు. ఇలాంటిది ఇంకో తోట కూడా ఉంది పాపం. విష్ణు సహస్రనామంలో ఉంది, భయాద్ ముచ్చేది భీతస్తు ముచ్చేది ఆపన్న ఆపద. ఇదంతా విన్న తర్వాత నీకు భీతి కలిగితే మోక్షేచ్ఛ కలిగించి అప్పుడు ఆపద తొలగిస్తానన్నాడు. అనగానే భయం కలగగానే డామ్మని తీసుకుపోతా అని చెప్పలే. ఇది అమ్మవారు భుక్తిని కలిగిస్తుంది, ముక్తిని కలిగిస్తుంది. నియచ్చామి తదా కాలై సజీవాం తత్వ పద్ధతిం. ఏ ఏ కాలములలో ఏ ఏ ద్రవ్యములు ఏ ఏ గుణములతో కలిసి ఉండాలి ఇదంతా చూచేది నేను గనక నా పేరు సూర్య. అంటే సృష్టిస్తాను, రమింపజేస్తాను, ఆ పదార్థములని ఆయా ద్రవ్యములతో కలిపి చూపిస్తాను నేను. ఇది చేసేదాన్ని కనుక సూర్యభ్యశ్చ హిత నిత్యం సూర్యరూప అర్కమండలే. సూర్యమండలంలో అర్కుని మండలం ఉంది కదా, ఆ కాంతి స్వరూపాన్ని నేనే గనక సూర్య. సూర్య అంటే చక్కటి కాంతి కలిగినవాడు, పాండిత్యం కలిగినవాడు. అంచేత సూర్యభ్యశ్చ హిత నిత్యం, వాళ్ళందరికీ కూడా హితాన్ని కలిగించేదాన్ని నేను. అందుకని నా పేరు సూర్య. కాబట్టి సూర్యేతి సూర్యభి ప్రోక్త తతోహం తత్వచింతకై. తత్వచింతకులంతా కూడా నా సూర్య అని పిలుస్తారు. ఇప్పటి రోజుల్లో మనకేదో డాక్టరేట్లని, పిహెచ్డీలని ఇలాంటివన్నీ ఇస్తున్నారు. మరి వెనకటి రోజుల్లో బిరుదులు ఉండేవి, సూరి, పండిత, ఆచార్య. ఇవన్నీ కూడా ఒక్కొక్క శాస్త్రాన్ని అధికరిస్తే వచ్చేది ప్రవీణ, ప్రవేశ ఇలాంటివి ఉంటాయి కదా. అంటే మనకి ఇప్పుడు ఇవాళ 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇలా చెప్పినట్టుగా ఆ రోజుల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి, అది విశేషం. అలాగే ఇప్పుడు ఇంటర్మీడియట్ దానికి వెనకటి రోజుల్లోనూ ఎవరెవరు తెలుసునా, పియూసి అనేవారు. అంటే ప్రీ యూనివర్సిటీ. అంటే వాడు ఇంకా యూనివర్సిటీలో చేరినంత గొప్పవాడు కాలేదు,
మధ్యస్థితిలోనే ఉన్నాడని చెప్పడానికి ప్రీ యూనివర్సిటీ అని చెప్పి. అలాగే ఇంకో సందర్భంలో వెనకటి రోజుల్లోనూ దాన్ని FA అనేవారు, ఫాదర్ ఆఫ్ ఆర్ట్స్. ఇది సంగతి. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే అంటే నేర్చుకోవడానికి ప్రారంభ దశలో ఉన్నాడని. మనమేం చేసాం, జూనియర్ కాలేజ్ అని పేరు పెట్టేసి వాడు చేరేచారుగా నేను కాలేజీ పెద్దవాడిని అయిపోయాను అనుకుంటాడు. వాడిని అలా ధ్వంసం చేసి పెడుతున్నారు. అంటే పాతకాలపు పేర్లలో ఇంత అంతరార్థం. అలాగే ఇక్కడ సూరి శబ్దం కూడా ఇలాంటిదే. ఏ శాస్త్రము చదివాడో ఆ శాస్త్రాన్నంతా కూడా సక్రమంగా అధ్యయనం చేసి ఆ విశేషాలన్నీ తెలుసుకుంటే అతడు సూరి, పండితుడు, చక్కటి జ్ఞానం కలిగినవాడు. పరవస్తు చిన్నయ్య సూరి గారు అని అంటారు, కానీ కొన్ని పదాలకు ఎందుకు వేశారో తెలియక అదేదో జాతికి సంబంధించి చెప్పుకుంటూ ఉంటారు. అలా కాదు, ఇది సూరి అంటే పండితుడు అని అర్థం.